ఉద్యోగి చాలా చాలా దుర్మార్గంగా అన్యాయం అయిపోతా ఉన్నాం. ఆర్థికేతర అంశాల్లో ప్రభుత్వం సహకరిస్తుంది అంటున్నారు కదా, అది ఏంటి? ఆర్థికేతర అంశాలు అంటే ఏ అంశాలు అవి? అంటే ఉదాహరణకి చెన్నై సార్ మాకు రెగ్యులర్ రావాల్సింది ఏమో అది అదనంగా ఇచ్చేయం కాదంటే ఉదాహరణకి తీసుకోండి, ప్రభుత్వం ఉద్యోగికి పదోన్నతులు అనేది చాలా ముఖ్యం. ఆర్టీసీలో ఉదాహరణకి ఆర్టీసీ ఉంది, దాదాపు 5,000 మంది పైచీలకు పదోన్నతులు వాళ్ళకి ప్రభుత్వ పరం చేశారు గత ప్రభుత్వ హయాంలోనే. కానీ కొన్ని టెక్నికల్ అంశాల వల్ల, సాంకేతిక కారణాల వల్ల పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. అంటే ప్రభుత్వం చేయాలా, ఆర్టీసీ యాజమాన్యం చేయాలా అనేటువంటి గందరగోళంలో. సో అలాంటిది ఒకేసారి అంటే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి అది 18/10/2025 అప్పుడు కూడా మేము ఉద్యమానికి వెళ్తామని ఏపీజేఎస్ అమరావతి మేము ఎప్పుడైతే అల్టిమేటం ఇచ్చామో అప్పుడు మరి ఒకసారి పిలిచి చర్చించి ఆ చర్చల సందర్భంగానే ఇలాంటి ఆర్థికేతర అంశాలు అంటే ఇది ఆ పదోన్నతులు కానీ లేదా మహిళా ఉద్యోగులకి చైల్డ్ కేర్ లీవ్ కానీ దాని అంటే 18 సంవత్సరాలకే వరకే పిల్లలకి వాడుకోవాలని అటువంటిది రిటైర్ అయ్యేదాకా వాడుకోమని చెప్పడం కానీ, లేదు మాకు సంబంధించినటువంటి రిటైర్ అయితే బెనిఫిట్స్ అన్ని కూడా ఆన్లైన్ లో చేయటం కానీ, లేదు మాకు సంబంధించినటువంటి పదోన్నతులు మొత్తం డిపిసి ప్రక్రియని ఆన్లైన్ లో వచ్చే విధంగా ప్రక్రియ చేయటం కానీ, అలాగే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి ఇది కొంత ట్యాక్స్ కానీ, ఇలాంటి ఆర్థికేతర అంశాలు అంటే ఎక్కువగా సమావేశాలు జరుపుకోవటం, కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి కానీ, హెడ్ ఆఫీసులో పెండింగ్ ఉన్నాయి కానీ, సెక్రటరియట్ స్థాయిలో కానీ సమావేశాలు ఎప్పటికప్పుడు ఉద్యోగ సంఘాలతో చర్చలు చేసే ప్రక్రియ, ఇలాంటివన్నీ కూడా సెటరేట్ చేశారు. అవన్నీ కూడా ఆర్థికేతర అంశాలు. ఏ ఉద్యోగి కూడా వీటి మీద కొంతమందికే లబ్ధివి అంటే ఒక 10,000 మందికో కొంతమందికో లబ్ధి చేకూరుతుంది. కానీ ఆర్థిక పరమైనటువంటి అసలు మనిషికి ప్రతి ఉద్యోగికి ప్రధానంగా కావాల్సింది పిఆర్సి. గత ప్రభుత్వం అందరికి తెలిసిందే, ఆ పిఆర్సి అంశంలోనే వాళ్ళు ఇబ్బంది పడ్డారు. చాలా ఉద్యోగి తీవ్రమైనటువంటి ఆందోళన గురయ్యాడు. దాంతోనే అంత చలో విజయవాడ లాంటి లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి జరిగింది. సో అలాంటి ఆర్థిక అంశాలే ముడిపడి ఉంటాయి. ఈ రోజు పెరుగుతున్న డిఏలు లేవు. అదే విధంగా ఐఆర్ ప్రకటన పక్క రాష్ట్రంలో మాకన్నా లక్షలాది రూపాయలు తీసుకుంటున్నారు 3 ఏళ్ల నుంచి, ₹1 మేము ఇంతవరకు పొందలేదు. లేదు పిఆర్సి కమిషనర్ నియామకం లేదు. దీనివల్ల భయంకరంగా అంటే లక్షలాది రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్ కోల్పోతారు. ఎలాగా? ఈ రోజు ఉదాహరణకి రిటైర్ అయిపోయాడు ఈ నెల ఈ సంవత్సరం అనుకుందాం ఒక 1,000 మంది రిటైర్ అయితే ఆ 1000 మందికి గ్రాట్యుటీలో తేడా వచ్చేస్తుంది. అదే పిఆర్సి సెటిల్ అయింది అనుకోండి, లక్షల రూపాయలు గ్రాట్యుటీ తేడా వచ్చేస్తుంది. అలాగే ఎర్రల్ లీవ్ తేడా వచ్చేస్తుంది. ఇలా అనేక రకాలుగా ఆ పిఆర్సి ఆ పే స్కేల్ తో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఆర్థికంగా ఈ రోజు ఉద్యోగి పూర్తి కూరుకుపోతున్నాడు. రాకపోగా ఆ సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇదే అప్పీల్ చేస్తున్నారండి. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం, అందుకనే సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నాం. తాజాగా కూడా ఆయన తిరుపతి మీటింగ్ లో కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అంటే మీకు కూడా అలాంటిదే వర్తిస్తుంది కాబట్టి లేట్ అవుతుందని ఆయన చెప్తున్నట్టు అనుకోవచ్చా? సార్ ఇప్పుడు సంక్షేమ పథకాలు అది ప్రభుత్వం ఇష్టం, ప్రభుత్వం ఏమైనా ఇచ్చుకోమనండి, మొత్తం ఎలా చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఉద్యోగి అంటే కూలి పనికి పెట్టుకున్న మనిషికి కూలి ఇవ్వకపోతే ఎవరైనా పని చేస్తారా? ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉందా లేదా? ప్రభుత్వాలు ఉద్యోగుల్ని ఒక భారంగా ఫీల్ అవుతా ఉన్నారు. ఉద్యోగులకే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంతా సరిగిపోతుందని చెప్తున్నారు ప్రభుత్వాలు. చాలా తప్పంది. ఉద్యోగులు లేకపోతే ఈ ప్రభుత్వాలు నడుస్తాయా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ ఉద్యోగులు ప్రభుత్వాలు పెట్టే సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేసేటువంటి కీలకమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం నడవదు. అటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వెన్నుముక ప్రభుత్వానికి. అటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలు గందరగోళం అయిపోయి ఆర్థికంగా చితికిపోయి ఏడుస్తూ గందరగోళం అయిపోతూ ఉంటే ప్రజలకు ఏ విధంగా చేరుస్తామండి? సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఎలా చేరుతాయి చెప్పండి? కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉద్యోగుల్ని భారంగా ఫీల్ అవ్వకూడదు. మీరు ఎలాంటి సంక్షేమ పథకాలైనా ఇచ్చుకోండి, తప్పులేదు. కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగులకి లెక్కలు చెప్పలేకపోతే అది పారదర్శక అనిపిస్తుంది ఆ ప్రభుత్వం. లేదు ప్రభుత్వ ఉద్యోగులకి ఆర్థికంగా సకాలం రావాల్సినటువంటి వాళ్ళ డిఏలు కానీ, సకాలం రావాల్సిన పిఆర్సీ కానీ కేంద్ర ప్రభుత్వం చూడండి ఎందుకు ఇస్తుంది వాళ్ళ ఉద్యోగులకి. కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి మంత్రివర్యులు వచ్చి మా సభలో మాట్లాడారు, మహాసభలో. ఇప్పుడు
ఒకటే